ఎడారిలో సెలయేర్లు. మార్చి 31. గాలి ఎదురైనందున. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనము. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయము, అస్తమయము లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైన గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కాదా? శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులు అనే తుఫానులు హృదయ విదారకరమైనవి, అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకు పడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు ఆయన. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన, కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాళ్ళు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైన, గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నురగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. ప్రైజ్ ది లార్డ్.